హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న నాకు తెలిసి శ్రీకాకుళంలో అనుకుంటాను మీడియాతో మాట్లాడారు మా పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు కీలక వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. వారిని చూడడం కొద్ది రోజుల తర్వాత, అంటే దాదాపు ఒక 10 నెలల తర్వాత చూడడం చాలా సంతోషం. చాలా విషయాలు మాట్లాడారు. పుస్తక పఠనం చేస్తున్నాను అని చెప్పారు, చాలా సంతోషం. ఖగోళ శాస్త్రం పైన అధ్యయనం చేస్తున్నాను, నేను అకౌంటెంట్ అయినా కానీ నాకు ఆస్ట్రానమీ అంటే ఇష్టం అని చెప్పారు, ఇంకా సంతోషం. ఇక్కడ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ గురించి మాట్లాడుతూ యాజ్ యూజువల్గా కొందరు కోటరీలో ఉన్న వ్యక్తులు నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని కలవకుండా చేశారు, నన్ను దూరం పెట్టారు, వారి మాటలు మా నాయకుడు విన్నారు, అందుకే నేను వెళ్ళిపోయాను అని చెప్పాను. ఇంకా విలేకరులు పేరు కూడా అడిగారు, కానీ పేరు చెప్పడానికి ఏముంది మీకే తెలుసు అన్నారు. నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆ పేర్లు ఏంటన్నది నాకు కూడా తెలీదు. అంటే ఏ విషయం పైన ఆయన నొచ్చుకున్నాడు, హర్ట్ అయ్యాడు, బాధపడ్డాడు, ఫీల్ అయ్యాడు అన్నది ఆయనకు మాత్రమే తెలుసు, ఇంకా మనకు తెలియదు. ఒకవేళ అతను బహిరంగంగా బయట చెప్పలేకపోతే ఇంకా మనకు తెలిసే అవకాశం కూడా ఉండదు. నేను 10 నెలల నుంచి వ్యవసాయం చేస్తున్నాను, నేను అవసరమైతే మళ్ళా రాజకీయాలకు వస్తాను అన్నాడు. అదే హాట్ టాపిక్ అయింది. ఇక్కడ నాకు తెలిసినంత వరకు అండి, రైతుకు గిట్టుబాటు ధర లేదు ఈ ప్రభుత్వ హయాంలో అన్నది విజయసాయిరెడ్డికి కూడా తెలిసినట్లుంది. ఎంత వ్యవసాయం చేసినా ఇంతేనా అని చెప్పేసి అతను హర్ట్ అయినట్టున్నాడు. మేబీ ఏ మామిడికాయలో అరటికాయలో అవి పండించాడు అనుకుంటా, వాటికి గిట్టుబాటు ధర లేక పొలంలోనే దున్నేయాల్సి వచ్చిందేమో, చెట్లను నరికేయాల్సి వచ్చిందేమో, కాయల్ని వదిలేయాల్సి వచ్చిందేమో. సో అతను కూడా ఇంకా నేను వ్యవసాయం దండగా చేసి ఏమి బాగుపడింది లేదు, రాజకీయాల్లోకి వస్తానని డిసైడ్ అయినట్లున్నాడు. ఎక్కడో అంటే శ్రీకాకుళంలో ఎక్కడో ఒక ప్రదేశంలో రెడ్లకి ఒక భవనం కట్టిస్తా, సామాజిక న్యాయం చేస్తాను, రెడ్లని వెనకేసుకొస్తాను, శ్రీకాకుళంలో కాదు రాష్ట్రం మొత్తం మీద అని చెప్పాడు. అండ్ ఆల్సో నాకు ఏ పార్టీ నుంచి ఆహ్వానం రాలేదు, జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ నాకు ఆహ్వానం రాలేదు అని చెప్పాడు. అంటే నేను ఓపెన్గా ఉన్నాను, నేను ఏదైనా పార్టీలో చేరడానికి నేను రెడీగా ఉన్నాను, నేను పార్టీలో చేరి ప్రజలకు సేవ చేస్తాను అనే ఇండికేషన్ ఇచ్చాడు. కానీ పవన్ కళ్యాణ్ నాకు క్లోజ్ అన్నాడు. అండ్ ఉత్తరాంధ్రలో రెడ్ల కోసం నేను పాటుపడతా అన్నాడు. సో ఇవన్నీ కూడా ఆసక్తికర విషయాలు, చెప్పలేం. రేపు ఉదయాన్నే పవన్ కళ్యాణ్తో చేతులు కలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ రాజకీయంగా నేను మళ్ళీ ఒకటే నేను విశ్వసిస్తానండి, ఎవరైనా ఏ పార్టీనైనా సపోర్ట్ చేయొచ్చు, అంతిమంగా మనం చేసే పని ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్నది ఒక ఆలోచన అయితే ఉండాలి ఒక రాజకీయ నాయకుడిగా అనేది నా ఇన్నర్ ఫీలింగ్ అండి. అదే ప్రజాస్వామ్యం కూడా. సో మా పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం. ఇంకా పార్టీలో పొజిషన్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ క్లోజ్ అవుతారా, నెంబర్ 2 అవుతారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. అండ్ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ విజయసాయిరెడ్డి గారికి మళ్ళీ అవకాశం ఇచ్చి పార్టీలో చేర్చుకుంటే ఎటువంటి పొజిషన్ ఇవ్వాలా అన్నది మా పార్టీ నాయకులు నిర్ణయిస్తారు. లేదు నేను తీసుకోను అంటే అది కూడా నిర్ణయించేది పార్టీ అధ్యక్షుల వారు. సో వాట్ ఎవర్ అవర్ లీడర్ సేస్ వి ఫాలో ఇట్. వ్యక్తిగతంగా నన్ను అడిగితే పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం, వేరే పార్టీలో చేరితే విమర్శిస్తాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎందుకంటే విమర్శ చేయాలి. అతను ఆ పార్టీలో చేరిన తర్వాత అతను కూడా మా నాయకుడిని విమర్శిస్తాడు. ఒకవేళ వేరే పార్టీలో చేరితే చెప్తున్నా అండి, ప్రతి విమర్శ అనేది ఉంటుంది. అదే ప్రజాస్వామ్యం, అదే రాజకీయం. మా పార్టీలోకి వస్తే స్వాగతిస్తాం. ఇంకా ఏ పొజిషన్ అనేది మనకు తెలియదు, ఎందుకంటే పొజిషన్లు ఇచ్చే పొజిషన్లో మనం లేము కాబట్టి మనకు తెలియదు. లేదు అవతల పార్టీలో చేరతానంటే విమర్శిస్తాం. విమర్శ సహేతుకంగా ఉండాలి, ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి. అంతవరకు సంతోషం. ఇంకా వ్యక్తిగతంగా విజయసాయిరెడ్డి గారు అంటే నాకు ఎటువంటి ద్వేషము, కోపము లేదు, ఉండదు కూడా. ఎందుకంటే నాకేం సాయిరెడ్డి గారు ఏమి అన్యాయం చేయలేదు, ఇబ్బంది చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే నాకు అభిమానమే ఉంటుందండి, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే సాయిరెడ్డి గారికి తెలుసో లేదో, సాయిరెడ్డి గారికి దృష్టికి వచ్చే ఉంటుంది. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే కన్వీనర్గా నాకు అవకాశం ఇచ్చింది సాయిరెడ్డి గారు అనుబంధ విభాగాల అధ్యక్షులుగా ఉన్నప్పుడు. అంటే ఎన్ఆర్ఐ కూడా వారు హెడ్. సో వారు హెడ్గా ఉన్నప్పుడే నాకు ఎన్ఆర్ఐ కన్వీనర్గా నాకు అవకాశం వచ్చింది. కాబట్టి నాకు సాయిరెడ్డి గారు అంటే అంతో కొంత ప్రేమ ఉంటుంది, అభిమానం కూడా ఉంటుంది. నేను శాంతి ఇష్యూ జరిగినప్పుడు కూడా నేను 6-7 వీడియోలు చేసి మా సాయిరెడ్డి గారికి నేను సపోర్ట్ చేశాను. సో సాయిరెడ్డి గారు అంటే వ్యక్తిగతంగా నాకు ఇప్పుడు కూడా ఇష్టమే. ఇక్కడ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఆయనకు 15 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. రాజకీయ అనుభవం అనేది దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎనీ ఫీల్డ్లో
ఎక్స్పీరియన్స్ అన్నది ద బిగ్గెస్ట్ అసెట్, ద బిగ్గెస్ట్ వెపన్. సో ఆ రాజకీయ అనుభవాన్ని ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగిస్తాను అంటే మాత్రం నేను స్వాగతిస్తాను, రావాలనే కోరుకుంటున్నాను. సాయిరెడ్డి గారు రాజకీయాల్లోకి రావాలి, ప్రజలకు సేవ చేయాలి. ఎందుకంటే ఒక 15 ఏళ్ళు నువ్వు రాజకీయాల్లో ఉండి అనుభవాన్ని గడించి ప్రజలకు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుని 10 మందికి చెప్పగలిగే కెపాసిటీలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొని పుస్తక పఠనం చేస్తా, వ్యవసాయం చేస్తా అంటే చెయ్యండి రిటైర్ అయితే. కానీ నేను ఏదో ఇంకా చేయాల్సింది ఉందని మీకు అనిపిస్తే మాత్రం తప్పకుండా రాజకీయాల్లోకి రండి. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయండి. ప్రజలకు సేవ చేసి మీరు సంతృప్తిని పొందండి, అలాగే మంచి పేరు సంపాదించండి. ఇంకా పవన్ కళ్యాణ్తో జత కడతారా, చంద్రబాబుతో జత కడతారా, లేకపోతే వాళ్ళతో లాలూచి పడ్డారా అన్నదానికి సాయిరెడ్డి గారి సమాధానం చెప్పలేదు. కానీ ఇంకా మనమేం చెప్పేది, మనకు తెలియదు. కానీ ఇంట్రెస్ట్ అయితే ఉంది, సాయిరెడ్డి గారికి రావాలని అయితే అనుకుంటున్నారు. మా పార్టీలోకి వస్తారా అంటే వచ్చిన పొజిషన్ ఏంటంటే మళ్ళీ చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ మార్క్స్కి నాకు తెలిసి ఆయనకే కొన్నిటికి సమాధానం లేదు, కాలమే సమాధానం చెప్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సాయిరెడ్డి గారు మీరు రాజకీయాల్లోకి రావాలి అనుకోవడం మంచి పరిణామం, మేము స్వాగతిస్తున్నాం. నేను నిన్న అదే మెసేజ్ కూడా పెట్టాను సాయిరెడ్డి గారికి, వారు రిప్లై అయితే పెట్టలేదు. చెప్పడం మన బాధ్యత, సో అనిపించింది చెప్పడం మన బాధ్యత. సో చూసే ఉంటారు, ఖచ్చితంగా చూసే ఉంటారు, డెఫినెట్గా చూసి ఉంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇంతకుముందు రిప్లైలు కూడా పెట్టేవాళ్ళు నా మెసేజ్లకి, ఇప్పుడు పెట్టలేదు. ఇంకా మిగతావి కాలమే సమాధానం చెప్తుంది. బట్ నేను కోరుకునేది ఏంటంటే మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఏం చేస్తే మంచి జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పార్టీకి మనం ఏం చేస్తే పార్టీకి ఉపయోగపడుతుంది అన్నది ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది అన్నది నా ఒక్క ఒపీనియన్ అండి. దాంట్లో ఎటువంటి మళ్ళా ఇఫ్స్ అండ్ బట్స్ ఉండవు, ఎటువంటి డీవియేషన్స్ ఉండవు. మనం పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ బాగుంటే మనం బాగుంటాం, పార్టీ బాగుండాలి, నాయకుడి ఆలోచనకు అనుగుణంగా మనం పనిచేయాలి. అటువంటి ఇంటెన్షన్స్ ఉంటేనే పార్టీలో ఎవరైనా కానీ జాయిన్ అవ్వాలి, పార్టీ కోసం పనిచేయాలి. లేదు నేను సొంతంగా ఎదగాలి, నాకు సొంత ఎజెండా ఉందనుకోండి, ఇబ్బంది పడేది వాళ్ళే. నేను సాయిరెడ్డి గురించి చెప్పట్లేదు, ఎవరైనా కానీ. ఇప్పుడు నాకు వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం ఇప్పుడు రేపు అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాబట్టి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను, అది మళ్ళీ అధికారం పోతే నేను ఇంకో పార్టీలోకి పోతాను అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, సొంత అజెండాతో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అంతిమంగా ఒక పార్టీ అధ్యక్షుడి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేవాడే సర్వైవ్ అవుతాడు, వాళ్ళే పెద్దవాళ్ళు అవుతారు. ఈరోజు కాకపోయినా రేపైనా టైము అవకాశం వస్తాయి. అలా ఆలోచనలు ఉంటేనే మా పార్టీలోకి వస్తే బాగుంటుందన్నది నా నిశ్చిత అభిప్రాయం.